Madhapur Additional DCP Sri Nandala Narasimha Reddy today set a press meet in Madhapur DCP office regarding the New Year event and gave a brief detail about it. This report was covered by Muhammad Aslam Siddiqui. नया साल के लिए कोई इवेंट मैनेजर एप्लीकेशन किए तो वो एप्लीकेशन देख के उसको परमिशन देते, उसमें ट्रैफिक क्लियरेंस रहना, एक्साइज परमिशन रहना, वो पूरा देख के उसको परमिशन देते। वो परमिशन देने के बाद वो ऑर्गेनाइजर्स भी पूरा चेक करके अंदर भेजना, एज देखना, बैग्स देखना, पूरा ड्रग्स अलो नहीं करना। वो ऑर्गेनाइजेशन किए तो भी उसमें सीसी कैमरा रखना, वो अच्छा देख के करना, 1 बजे को रोकना। ఈవెంట్ ఆర్గనైజర్స్ అందరికీ 16th డిసెంబర్ నాడు మీటింగ్ పెట్టి ఎలా అప్లై చేసుకోవాలి అనే విధానాన్ని అందరికీ వివరించాము మీ ద్వారా. కొందరు ముఖ్యంగా సన్బర్గ్ వాళ్ళు ఈవెంట్ అప్లై చేసుకోకుండానే బుక్ మై షో ద్వారా వాళ్ళు టికెట్లు అమ్ముతున్నారు. సుమన్ సన్బర్గ్ అతని మీద కేసు రిజిస్టర్ చేశాము. బుక్ మై షో అతని నోడల్ ఆఫీసర్ ప్లస్ ఎండి మీద వారికి కూడా నోటీసులు ఇస్తున్నాము. ఎవరైనా టికెటెడ్ ఈవెంట్స్ చేస్తే వాళ్ళు ముందుగా పర్మిషన్ తీసుకున్న తర్వాతనే టికెట్స్ అమ్మాలి. ఒకవేళ అలా చేరినట్టయితే వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. ఆర్గనైజర్ మీద, ఈవెంట్ మేనేజర్ మీద, వాళ్ళందరి మీద కూడా కేసు బుక్ చేస్తాము. మేము పర్మిషన్ ఇచ్చే ముందు వాళ్ళ ప్లేసు, వాళ్ళు ఇంతకుముందు కండక్ట్ చేసిన ఈవెంటు, వాళ్ళ ప్రీవియస్ హిస్టరీ వాటినన్నింటినీ పరిశీలించి వాళ్ళకి పర్మిషన్ ఇస్తాము. మీ ద్వారా ఈవెంట్ ఆర్గనైజర్కి విజ్ఞప్తి చేయడం అనేది పోలీస్ ద్వారా పర్మిషన్ ఉంటేనే వాళ్ళు టికెట్లు అమ్మాలి, పోలీస్ ద్వారా పర్మిషన్ ఉంటేనే ఆర్గనైజ్ చేయాలి. అదర్వైజ్ వాళ్ళు చేయడానికి వీల్లేదు. చేస్తే చట్టపరమైన చర్య తీసుకుంటాం.